పీఎంజే జ్యువెలర్స్ చోరీ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. మరోవైపు మరో ఇద్దరు దొంగల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పీఎంజే జ్యువెలర్స్ చోరీ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, కరీంనగర్లో సంచలనం సృష్టించినటువంటి పీఎంఏ జ్యువెలర్ రాబరీ సంబంధించినటువంటి కేసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో దొంగతనానికి పాల్పడినటువంటి ఇద్దరు దొంగలతో పాటు వారికి మొబైల్ ఫోన్స్ సహకరించినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే మనకున్న సమాచారం మాత్రం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లోనే కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆ దొంగలను అరెస్టు చూపబడుతున్నారు. ఈ నెల 3న జరిగినటువంటి కరీంనగర్ పీఎంజే జ్యువెలర్ జరిగిన దొంగతనంలో 5 దొంగలు ఇందులో భాగస్వాములు అయినట్టు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరికి సాంకేతిక పరమైన మొబైల్స్తో పాటు ఇటు వాహనాలు అరేంజ్ చేసిన వ్యక్తులు కూడా వారంతా కూడా ఇందులో పాత్రదారులుగా ఉన్నారు. అయితే పక్కా పథకం ప్రకారం ఇదంతా కూడా రాబరీ చేసినట్లుగా తెలుస్తున్నప్పటికీ ఇటు బీహార్కు చెందినటువంటి షాబుద్దీన్ పఠాన్ అనే వ్యక్తి ఇందులో కీలక సూత్రధారి. అతడే ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అతని ఆచూకీ కోసం పోలీసుల బృందాలు మాత్రం ఇతర రాష్ట్రాల్లో గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, బీహార్ సంబంధించినటువంటి దొంగల ముఠ ఒక గ్యాంగుగా ఏర్పడి కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ రాబరీకి ప్లాన్ చేశారు. దాదాపు ఒక 20 రోజుల పాటు పక్కాగా రెక్కి నిర్వహించిన తర్వాతనే ఈ రాబరీ చేసినట్టు తెలుస్తుంది. ముందుగా దొంగలు పథకం ప్రకారం పెద్దపల్లి జిల్లా, అదేవిధంగా ధర్మపూర్లో ఓటర్లలో బస్ చేశారు. ఆ బస్సు ధర్మపూర్ నుంచి నేరుగా దొంగతనాన్ని చేసిన తర్వాత వారంతా కూడా కరీంనగర్ నుంచి నేరుగా బైకుల ద్వారా పారిపోవడం జరిగింది. ఆ బైకులన్నీ కూడా ధర్మపూర్ ఉన్నటువంటి గోదావరి వద్ద విడిచిపెట్టి ఆ తర్వాత మంచిర్యాల వైపు మరొక వాహనాన్ని అరేంజ్ చేసుకుని అక్కడ నుంచి నార్త్ సైడ్ పారిపోయినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు అయితే దొంగల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు కూడా తమ ఫేస్ ఐడెంటిటీని వదిలిపెట్టారు. వారి ఐడెంటిటీ ఆధారంగా, ఆధార్ కార్డు ఆధారంగా వారి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే సమాచారాన్ని ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో ప్రస్తుతం అయితే దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రస్తుతం అయితే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి ఇప్పటివరకు ఎన్ని దొంగతనాలు చేశారు, ఎంత సొత్తు దోచుకెళ్లారు అనే సమాచారాన్ని పోలీసులు సేకరించడం జరిగింది. వీరికి దొంగతనంలో నేరుగా భాగస్వాములు అయిన వారే కాకుండా వారికి వాహనాలు అరేంజ్ చేయడం కావచ్చు, వారికి ఫోన్లు అరేంజ్ చేయడం కావచ్చు, ఇటువంటి వ్యక్తులు కూడా పరోక్షంగా సహకరించారు. వారిని కూడా పోలీసుల సమాచారం సేకరిస్తున్నారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే సంచలనం సృష్టించినటువంటి పీఎంజే జ్యువెలర్స్ సంబంధించి చోరీ కేసు మాత్రం కొంత పురోగతి సాధించిందని చెప్పుకోవచ్చు. దీనిపైన పోలీసుల వైఫల్యమే కారణం అని చెప్పి విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ప్రస్తుతం ఒక 3 దొంగలు మాత్రం అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో దొంగల అరెస్టు చూపబోతున్నారు. మిగతా దొంగల స్టేటస్ అనే సమాచారం కూడా పోలీసు అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ఇంకా కూడా నార్త్ ఇండియాలో, నార్త్ సైడ్లో మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో ఇంకా కూడా కరీంనగర్ పోలీసులు బృందాలు దొంగల కోసం వారంతా కూడా వేట కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వీరు దొంగతనం చేసినటువంటి సొత్తును పశ్చిమ బెంగాల్లో ఒక వ్యక్తికి విక్రయిస్తుండగా ఆ పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే కొనుగోలు చేసే వ్యక్తి ఉన్నారో ఆ కొనుగోలు చేసే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే పోలీసులు మాత్రం ఆ వార్తను మాత్రం ధృవీకరించలేదు. ప్రస్తుతం అయితే 3 దొంగలను మరి కాసేపట్లో పోలీసులు అరెస్ట్ చూపబోతున్నారు. బలరాం, అంటే సతీష్, ఈ దొంగల ముఠ కరీంనగర్నే ఎందుకు ఎంచుకున్నారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఎస్, కరీంనగర్ చాలా కూడా సేఫ్ సిటీగానే భావిస్తారు. స్మార్ట్ సిటీలో భాగంగా పెద్ద ఎత్తున కెమెరాలు, నిఘాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ దొంగలు మాత్రం ఎక్కడ కూడా చాలా చోట్ల కూడా దొంగతనాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కొంత నిఘా తక్కువ ఉండి భద్రత తక్కువగా ఉన్నటువంటి పీఎంజే జ్యువెలర్ను వీరు రాబరీ చేయడానికి అనువైన చోటుగా ఎంచుకున్నట్లుగా అర్థమవుతుంది. గత నెల మార్చిలోనే దొంగల ముఠ ఇటు కరీంనగర్ను టార్గెట్ చేస్తూ దొంగతనం చేయాలని చెప్పి వీరు పక్కగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే పథకం ప్రకారం వీరు పెద్దపల్లి జిల్లాలో ఒక లాడ్జ్లో బస్ చేశారు. అక్కడ రెండు పర్యాయాలు కూడా లాడ్జ్కు రావడం జరిగింది. అక్కడ నుంచి వివిధ చోట్ల రెక్కి నిర్వహించారు. కానీ పీఎంజే జ్యువెలర్స్ వీఐపీ ఎక్కువగా ఉండేటువంటి ఈ ఏరియాలో జ్యోతినగర్ను ఎంచుకోవడం, పీఎంజే జ్యువెలర్స్ వద్ద కొంత భద్రత చర్యలు తక్కువగా ఉండడం, ఆ రోజు మాత్రం కొంత పరీక్షల దృష్ట్యా పోలీసు సిబ్బంది కూడా ఆ పరీక్షలకు విధులు కేటాయించడంతో పక్కగా వీరంతా కూడా పథకం ప్రకారమే ప్లాన్ చేశారు. కాబట్టి పీఎంజే జ్యువెలర్ దొంగతనం చేయడానికి అనువైనటువంటి సెంటర్గా ఎన్నుకొని దాన్ని రాబరీ చేశారనేట్టుగా అర్థమవుతుంది. ఆ రాబరీ
చేసిన తర్వాత కూడా వీరు తమ ఎంచుకున్నటువంటి విలేజ్ రూట్ మార్గాన్ని ద్వారానే పారిపోయారు. నేరుగా స్టేట్ హైవే ఉంది, ఆ నిత్యం రద్దీగా ఉండేటువంటి హైవే పైన పారిపోతే కొంత పోలీసులకు చిక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు గ్రామీణ ప్రాంత రహదారులను ఎంచుకొని అక్కడ నుంచి తమ సొంత రాష్ట్రాలకు పారిపోయినట్లుగా అర్థమవుతుంది. ఇందులో ఉన్నటువంటి దొంగల ముఠ అంతా కూడా ఎవరికి తెలియకుండా ఒక సినిమా తరహాలో ఒక టీం తయారు చేసి రాబరీకి చేసే విధంగా ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. ఇందులో కీలకమైనటువంటి సూత్రధారి షాబుద్దీన్ పఠాన్ ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. షాబుద్దీన్ కోసం ఇంకా కూడా పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.